అయ్యో పాపం అంటే దోషమయ్యేటట్టే ఉన్నది ఈ రోజులల్లా. యోగి అమ్మ వాకిట్లా ముగ్గేస్తుంటే ఎవలో బాట పండిపోయే పిల్లగాడు మంచి నీళ్ళు అడిగిండట. అసలే ఎండాకాలం నోరు వట్టిగానే ఎండిపోతది అని ముగ్గు చిప్ప మెట్ల మీద పెట్టి ఇంట్లోకి పోయింది ఆ అమ్మ. అది చూసిన బజార్ మీద ఉన్న బడివగాడు గేటు తీసుకొని లోపలికి వచ్చిండు. దర్వాజా కాడ నిలబడి తొంగి తొంగి చూసిండు లోపలికి. అదును కోసం చూసి అయ్యో పాపం అని మంచి నీళ్ళు ఇస్తున్న అమ్మ మెడలో ఉన్న బంగారం గొలుసు తెంపుకొని ఇట్లా బయటికి ఉరికిండు. ఎంత లబలబ మొత్తుకున్నా వాడు దొరకకుండా పోయిండట. హైదరాబాద్ లో ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలా టెంపుల్ బస్టాండ్ కాడ జరిగిందట ఈ మోసపు ముచ్చట. ఆ దొంగ బడివాగాడు ఎప్పటి నుంచి కాసుకొని కూసునుడా అమ్మ మెడలో బంగారం కోసం గాని దోసుకొని పోయిండు. అమ్మ దూపైతాంది అంటే మంచితనం కొద్ది నీళ్ళు ఇస్తే ఎంత పెద్ద మోసం అయిందో చూడుండ్రి. అరే దగులుబాజీ దద్దన్న, ఓరి మంది సొమ్ముల మీద బతికే బద్మాషిగా ఎంత కష్టపడితే బంగారం వస్తుందో ఎరికేనారా? ఇట్లా దొంగతనాలు చేస్తే పోలీసులకు దొరకను అనుకున్నవారా? రక్షక భటుల చేతికి చిక్కినాడు ఒళ్ళు చింతపండు చేసి అన్ని గక్కిస్తారు. అన్ని బాధలు పడే బదులు ఒళ్ళు వంచి ఏదైనా కష్టం చేసుకొని బతికితే ఏంద్రా బడివ సన్నాసిగా. పొద్దుగాలే ఇట్లా ఏ వరకు పాపం అమ్మ మస్తు ఏడుస్తున్నదట. తర్వాత పోలీసులకు చెప్పి కేసు పెట్టిండ్రట. చూడుండ్రి ఎటువంటి దొంగలు తయారైతున్నారో. మేలుగారి మనం సాయం చేద్దామని పోతే కీడు చేసే దొంగలు పుట్టుకొస్తున్నారు. ఇట్లా చేస్తే నిజంగా ఎవడన్నా ఆపదలో ఉన్నోళ్ళని ఆదుకోవాలనే ఆలోచన వస్తుందా? కళ్ళ ముందట చచ్చిపోతుంటే చూసుకుంటూ ఉంటారు తప్ప కనికరం చూపించరు. కాబట్టి పట్టణాలలో ఎవరకు సాయం చేయరు, సాయితలు చేయరు. కాబట్టి జనాలు జరంతా పైలం గీసంటి దొంగలతోని. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏం సక్కదనం లేదు. ఇచ్చిన హామీలు అమలైతలేవు అని అంటున్నారు కదా. అగో దాని మీద రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తున్న తీరును, ఇల్లు సంసారాన్ని పిల్లలను ఎట్లా చక్కదిద్దుకుంటారో చెప్తారు కదా ఇంటి వాళ్ళు. అగో అట్లనే చెప్పిండు ఒక్కొక్క ముచ్చట రేవంత్ రెడ్డి. సర్కార్ దగ్గర ఉన్న పైసలు ఎన్ని, ఖర్చుకెంత, కార్యానికెంత, తిండికెంత, తికానకెంత అనే ముచ్చట్లు మొత్తం పూసగుచ్చి చెప్పిండు. అవి మీరే అయినూండ్రి. రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ 200 తక్కువ, ఇది ప్రతి నెల ఆదాయం. కొద్దిగా అటు ఇటు 18,000 కోట్ల రాబడినదట. అవి ఎట్లా ఖర్చు అవుతాయో కూడా చెప్పిండు. మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. 12,000 కోట్లు సర్కారు జీతాలకు అప్పుల వడ్డీలకే పోతున్నాయట. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాతోనే ఎక్కడైతుంది, ఆదాయం మూరాడు ఆశయమో బారాడు అన్నట్టు ఉండే. ఇక నేను ఏం చేయాలి అన్నట్టు మాట్లాడిండు సీఎం సాబు. ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చాలంటే, ఆగిపోయిన పనులు చేయాలంటే అవసరమైన పైసలైనా కూడా చెప్పిండు. ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి వాస్తవంగా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుంటేనే ఇంకో 18,000 కోట్లు ఉంటేనే రాష్ట్రాన్ని చక్కగా నడపగలుగుతాడట రేవంత్ రెడ్డి. అయ్యి లేకనే ఇట్లా అవుతున్నది అన్నట్టు చెప్పకనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు సీఎం మాట ఇన్నోళ్ళు.